నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మరిపూడి మండలం మరిపూడి గ్రామానికి చెందిన శ్రీ సూర్య నరసింహ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 20 సంవత్సరాలుగా దొండ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శాశ్వత పందిరిపైన దొండ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్యాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు దొండ పంట సాగు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. ఎకరా దొండ సాగు చేస్తాం. దొండ సాగు చేసేప్పుడు ముందు ఎకరాకి 2 ట్రక్కులు ఎరువు తోలుతాం. 2 ట్రక్కులు 2 చిమ్ముతాం శుభ్రంగా. ఆ దుక్కు దున్నుతాం. తర్వాత గొర్రె తోలుతాం. తోలి 15 అడుగులు ఎడలం పెట్టి గుంతలు తీస్తాం పోల్స్కి. ఆ గుంతలు తీసిన తర్వాత పోల్స్ ఎత్తుతాం. 185 స్తంభాలు పట్టినాయి ఎకరాకి. మళ్ళీ శుభ్రంగా మళ్ళీ గొర్రె తోలుతాం ట్రాక్టర్ తోటి. తోలిన తర్వాత పైన వైరింగ్ లాగుతాం. 14 పీసులు ఒక్కొక్క పక్కకు వచ్చి 14 పీసులు వైర్ లాగి ఇంక తర్వాత ఆ డ్రిప్ సిస్టమ్ డ్రిప్ పరుస్తాం. కాలువలు తోలిపెట్టి డ్రిప్ పరిసి ఆ దుంపలు చేసుకొస్తాం. రాజమండ్రి నుంచి సన్నకాయ తీసుకొచ్చి అవి నాటేస్తాం. ఎకరాకి 1800-1900 పడతాయి. మనం నాటుకునే దగ్గర 2 అంగనాలు పెంచితేనేమో మిగులుతాయి 10. 2 అంగనాల దగ్గర పెడితేనేమో 2000 పడతాయి ఎకరాకి. దగ్గర పెట్టి బతికితేనేమో బాగా పందిరి బాగా కలుపుకుంటే కాయలు బాగా పడతాయి. మన సత్వ చేలు బలం ఉండి 10 రోజులు దాలిన తర్వాత ఏరియా కానీ ఇది పంపిస్తాం. ఎరకరీ కానీ డ్రిప్లో మేము పురుకొస్తా 10 రోజులు దాటినాక పురుకొస్త కడతాం. అది ఎగురు పొడుస్తుంది 10 రోజులకి చెట్టు. పురుకొస్త పుల్ల గుచ్చి పుల్ల నుంచి పైకి పందిరికి పైన కడతాం. అది ఎక్కిపోతుంటుంది. అది ఎక్కి ఆ పీసుని రోజు క్లీన్ చేయాలి. ఏదన్నా మళ్ళీ ఎక్స్ట్రా పీసులు రాకుండా. పురుగు అది వస్తే మందు కొడతాం మామూలుగా. ఆర్తీన్ కానీ స్ప్రెట్ కానీ ఇవి ఇసుమంటి మెత్తనగా మెద్దనం వచ్చే మందులు కొట్టాలి. పోరాన్ కానీ ఇసుమంటి వంకలు వస్తుంటే కాయలు అవి ట్రై చేస్తాం. ఎందుకంటే కాయలు ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక దిక్క సన్నాలు కొన్ని తేడాలు వస్తాయి కాయల్లో. దానికి కొట్టేది బోరాన్ ఎక్కువగా. బలం మందులు పోతొచ్చినాక డ్రిప్లో పంపించచ్చు. మామూలుగా వేసి డ్రిప్ వెళ్తే నీళ్ళు కరిగిపోతుంది. అది 15 రోజులకి అట్లా వేస్తుంటాం కొంచెం కొంచెం. కర్రల మీద అయితేనేమో గాలి తొలితే పడిపోద్ది. పెద్ద తుఫాన్లు అసమంటి వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోద్ది పందిరి. ఇది డ్యామేజ్ కాదు. ఈ పందిరి ఆకులు రాలిపోయినా మళ్ళీ ఏమిటే ఎగురు వచ్చింది. బాగా చెట్టు తడుస్తుంది కదా, అప్పుడు వర్షానికి బాగా కాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది దానికి దీనికి ఉన్న తేడా. ఇది నీకు 20 సంవత్సరాలు ఉండగా వైరు తుబ్బట్టి పడాల్సిందే కానీ పందిరి కాక పడిపోయేది ఉండదు. రాతి కోసాల పందిరి బాగుంటుంది. 6 అడుగులు పందిరి ఉంటుంది. కింద ట్రాక్టర్ వెళ్ళిపోద్ది సైలెన్సర్ దిత్తే దున్నుకోవడానికి. కర్రల పంది అయితే ఏమైంది అంటే ఒక కర్ర వంగి ఒక కర్ర కుళ్ళిపోయో పడిపోవటం ఏదో జరుగుతుంటుంది. ఇంత బార్ల మీద కర్రల పందిరి లాగవు. 15 అడుగుల బార్ల మీద. ఒక దొండకి ఒక అదనం లేదు. ఏదైనా నాటుకోవచ్చు. ఎప్పుడైనా పడుతుంది. మామూలుగా సంక్రాంతి నెల అప్పుడైతే కొద్దిగా మనసుకి ఎగురు తక్కువగా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా మామూలుగా బాగా బతుకుతుంది. బాగా ఎగురు వస్తుంది. ఏంటంటే మనసు తగ్గిద్ది కదా, మనసు అప్పుడు తీగ దాగదు. అది ఇంకా లెక్క. 3 సంవత్సరాలు దాకా కోసుకోవచ్చు బాగా జాగ్రత్తగా చేస్తే. మందులు అవి బాగా వాడతా, పురుగు మందులు అవి వాడతా. ఏదైనా డ్యామేజ్ కాకుండా పందిరి చూసుకుంటే బర్రెలు పోయి తెంచకుండా తీగల్ని అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు బాగా కాస్తే 1 సంవత్సరం బాగా దౌరంగా కాస్తుంటాయి. చివరిలో అవి తీసేసి కాకరలు కానీ బేర్లు కానీ ఏంటి అన్నా మళ్ళీ ఒక అదును మళ్ళీ మార్చుకొని మళ్ళీ దుక్కి దున్ని శుభ్రంగా మళ్ళీ గొర్రెతో ట్రాక్టర్ తోటి రోటా కొట్టి మెత్తం వచ్చిన తర్వాత మళ్ళీ కాలువలు తీసి మళ్ళీ నాటుకోవచ్చు. తేప పైన పందిరి ఖర్చు ఉండదు. మామూలుగా దుంపల ఖర్చు, పురికొస ఖర్చు, ఈ కూలీలు ఉంటాయి. అప్పుడు బాగుంటుంది. అది తొలి సంవత్సరమే ఖర్చు ఎక్కువ అయ్యేది. మామూలుగా ఎర్ర నేల అయినా బాగానే ఉంటుంది. సైట్ వర్ష నేల కాకుండా ఉంటే నల్ల నేల అయితేనే కొద్ది వానలప్పుడు కాపు నిలువ తక్కువ నిలదు. ఎర్ర నేల అయితే కాపు ఏ కాలమైనా నిలుస్తుంది. నల్ల నేల అయితే ఏమిటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పూత రాలిపోద్ది, నీళ్ళు ఎక్కువ అయ్యి. ఎర్ర నేల ఏమిటి ఇనికిపోతాయి కాబట్టి నీళ్ళకి ఏం డ్యామేజ్ ఉండదు పందిరికి. 40 రోజులు దాటిన కాడించి కోత వస్తుంది. అంటే చెట్లు బరిని రావు. కొంచెం చెట్టుకు 1-2 వస్తాయి పందిరి ఎక్కినాక. బాగా అన్ని బాగా కాపు సదరంగా అన్ని రావాలంటే 120 రోజులు 110 రోజులు పట్టిద్ది. ఇడుపులు అన్ని కలుసుకోవాలంటే అప్పుడు 4 నెలలు టైం పట్టిద్ది. ఇంట్లో వాళ్ళు కోసుకునే పని అయితేనేమో జాగ్రత్తగా రోజు కోసుకుంటానే ఉంటారు. తిరిగి ఇంట్లో వాళ్ళు కూలీలు పెట్టుకోవాలంటే 4 రోజులకు ఒక రోజు కోత కోసుకుంటే కాయలు బాగా సైజుగా వస్తాయి. పండ్లు పండవు బాగుంటాయి. సైజు కాదు, పెద్ద సైజు రాకుండా మోయినంగా రేట్లుంటేనే 10కి వేస్తాం. లేకపోతే మామూలుగా ఇళ్ళ తిరిగి రోజు 2 బస్తాలు అమ్ముకుంటుంటాం. తిరిగి బండి మీద తీసుకెళ్ళి దాదాపు 3 లక్షలు దాటిద్ది ఖర్చు. ఆదాయం మనం రేట్లు బట్టి ఉంటుందమ్మా. అంటే ఒక్కోసారి 6 రూపాయలు 5 రూపాయలు కడుతున్నారు మార్కెట్టాడు. ఆ రోజు కూలి వాళ్ళు పెట్టుకోపిస్తే కూలికి గడ సాలవు అని మన సొంతం కోసం అయ్యే మన కూలి అనుకుంటాం మేము. అది మా లెక్క. మన వచ్చింది మంచి అడవుడి రేటు. టిక్కీ 1000 అమ్మింది. అట్లా టిక్కీల రేటు వచ్చినప్పుడు మంచి రేటు వద్ద రైతుకి. శాశ్వత పందిరిపై దొండ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి, అదేవిధంగా దొండ పంటలో పాటించేటువంటి యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.